హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం లివర్స్ కర్రీ అయితే చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే అవి నీట్గా కడుక్కోవాలి ఇలా. సో టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, మంచిగా నీట్గా తీసేయాలి. అదంతా తీసేసిన తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా ఉంటుంది కర్రీ అయితే, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆయిల్ వేగేంతలో మనం ఇవైతే కడిగి ఫ్రెష్గా పెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా అయితే కడుక్కోవాలి. సో తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి అన్నీ. సో మసాలాలు వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే 2 or 3 తీసుకోండి, మీడియం సైజు. సో వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీ గ్రేవీగా వస్తుంది. ఓకే, కర్రీ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ అయితే మగ్గాలి. మగ్గినైతే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్స్లో త్వరగా మగ్గుతుంది. ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి, బగారాకు అయితే వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని సో ఆనియన్స్ అయితే కలుపుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ట్రై చేశారంటే మర్చిపోరు, చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. అందరు దసరా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్? చెప్పండి. ఓకేనా? ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో చూడండి, వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్, బయట అయితే మంచిగా దొరకదు. ఓకేనా? ఫ్రెష్గా రెడీ చేసుకుంది వేసుకుంటే ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే, ఒకసారి ట్రై చేయండి. సో టమాటా కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు, మేమైతే వేసుకోలేదు. సో తర్వాత అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే వేసుకోవాలి. చూడండి, అల్లం అయితే వేగిపోయింది. సో పసుపు అయితే వేసుకుందాము మనము. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు, మీకు ఇలా టైం వేస్ట్ అనుకుంటే. సో అలా ఉంటుంది, ఇలా అయితే బాగుంటుంది అనేసి. తర్వాత అల్లం పసుపు వేసిన తర్వాత ఇవైతే వేసుకోవాలి. లివర్స్ అయితే చూడండి, నీట్గా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్, అంత బాగుండదు. సో మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇటైతే చికెన్ చేస్తున్నాము, సండే కదా. సో పిల్లలకి ఇదైతే తినరు. సో పిల్లలకైతే చికెను, మాకైతే ఇది కర్రీ. అందుకే అటు చికెన్ అవుతుంది, ఇటు ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, కారం వేసుకోండి, తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. ఓకేనా? తగినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇలా బాగుంటుంది కర్రీ అయితే. మంచి ఫ్రై లాగా అవుతుంది చూడండి. సో మగ్గుతుంది, చాలా బాగా వచ్చింది కదా, చూడండి ఎంత బాగుందో. సో ఇలా కలుపుతూ ఉండాలి. సో లైట్గా ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి, అంతే, ఎక్కువ పోసుకోవద్దండి. సో ఇలా అవుతుంది మగ్గిన తర్వాత, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఒక్కసారి ట్రై చేయండి.
సాల్ట్, ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. సో సాల్ట్ వేసేది అయితే క్లిప్ మిస్ అయింది. సో సాల్ట్ అయితే వేసుకోండి, ధనియా పౌడర్, గరం మసాలా పౌడరు, సో అన్నీ వేసుకోండి. సో చాలా చాలా టేస్టీగా సూపర్గా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి కానీ సూపర్గా ఉంటుంది. సో ఇలా అయితే అయింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఇవాళ అయితే చూడండి 2 కర్రీస్ ఉన్నాయి, చికెన్ లివర్స్. సో కాంబినేషన్ అయితే బగారా రైస్ అయితే ఉంది చూడండి, వేడి వేడిగా పొగలెళ్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్.